హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే డైరెక్షన్స్ నేర్చుకుందాం. డైరెక్షన్స్ టాపిక్. ఫస్ట్ మనకి ఇందులో బేసిక్స్ ఏం తెలియాలి అని అంటే ఇది ఏంటిది, పైకి నార్త్, కిందికి సౌత్, ఇటు ఈస్ట్, మనకు రైట్ ఈస్ట్, లెఫ్ట్ వెస్ట్. ఓకేనా, ఈ మిడిల్ నార్త్ ఈస్ట్, ఈ నార్త్ వెస్ట్, ఇటేమో సౌత్ వెస్ట్, ఈ మిడిల్లో సౌత్ ఈస్ట్. ఓకేనా, దీని మీద బేస్ చేసుకొని మనకు డైరెక్షన్ టాపిక్స్ మొత్తం ఉంటుంది. ఓకే అసలు ఫస్ట్ మనము ఈ డైరెక్షన్స్ టాపిక్కి ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ని అర్థం చేసుకోవాలి. ఒక వర్డ్ ఇది ఇచ్చినప్పుడు అసలు ఈ దీనికి లెఫ్టా, దీనికి ఈస్టా అని ఫస్ట్ చూడాలి. ఓకే, ఫస్ట్ చూద్దాం, నేను చెప్తా. ఫస్ట్ పాయింట్ మనకి ఏమి ఇచ్చిండు, పాయింట్ ఎస్ ఈజ్ 15 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ ఆర్. ఈ వర్డ్కి మీనింగ్ ఏంటిదంటే మనకు ఆర్కి వెస్ట్లో ఎస్ ఉంటాడు అని అర్థం 15 metersకి. ఓకేనా, ఆర్కి వెస్ట్ ఎస్ ఉంటాడు. సో దాన్ని ఎలా గీసుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ పాయింట్, ఇక్కడ ఆర్ పెట్టుకున్నాం అనుకో, ఆర్ పెట్టుకుంటే మనకు వెస్ట్ ఎటు, ఇప్పుడు ఇటు సైడ్ కదా, ఇటు సైడ్ వెస్ట్ ఎటు, ఇటు. సో దీనికి ఇలా పెట్టుకొని ఇక్కడ మనం రాసుకోవాలి ఎన్ని మీటర్స్. ఓకేనా, 15 meters. ఎవరు ఉన్నారన్నారు, వి అనేవాడు ఉన్నాడంట. ఓకేనా, ఆర్కి వెస్ట్లో వి 15 meters. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు మనకు, పాయింట్ ఆర్ ఈజ్ 30 meters సౌత్ ఆఫ్ క్యూ. క్యూ నుండి సౌత్కి చూస్తే ఆర్ ఉండాలట, క్యూ నుండి సౌత్కి. ఒకవేళ మనం ఇక్కడ ఉన్నామనుకో, ఇప్పుడు మనం ఇక్కడ నుండి సౌత్ అంటే ఎటు, కిందికి. మనం మిడిల్ ఉన్నాం ఇప్పుడు. ఓకేనా, మనం మిడిల్ ఉన్నాం. ఇప్పుడు క్యూ నుండి కిందికి చూస్తే, సౌత్కి చూస్తే ఆర్ ఉండాలట. సో మనం ఎక్కడ ఉండాలి, మనం క్యూకి పైకి ఉండాలి. ఓకేనా, క్యూకి సౌత్లో ఆర్ ఎంత మీటర్స్, 30 meters. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు, పాయింట్ పి ఈజ్ 20 meters వెస్ట్ ఆఫ్ క్యూ అని అంటే ఏంటిదంటే క్యూకి వెస్ట్లో పి ఉండాలి, క్యూకి వెస్ట్లో పి ఉండాలి. ఎంత, 20 meters. క్యూ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, క్యూకి వెస్ట్ ఎటు, ఇటు సైడు 20 meters. ఆల్రెడీ 15 ఈడికి వచ్చింది కదా, 15 ఈడికి వచ్చిందంటే ఇంకా 5 meters ఎక్కువ గీసుకోవాలి మనం. క్యూకి వెస్ట్లో ఎవరు, పి అనేవాడు 20 meters. ఇది 15, ఇది 5. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నాడు మనకు, పాయింట్ యూ ఈజ్ 15 meters సౌత్ ఆఫ్ పి. పీకి సౌత్లో యూ ఉండాలట. పి అనేవాడు ఇక్కడ ఉన్నాడు, సౌత్లో ఎన్ని మీటర్స్, 15 meters అన్నాడు. 15 meters అని అంటే ఆల్రెడీ ఇక్కడ 30 వచ్చింది. సో మనకు మిడిల్ వరకే, ఓన్లీ మిడిల్ అని అంటే 15 అవుతుంది కదా. అప్పుడు ఎవరు ఉంటున్నారు, యూ అనేవాడు. ఇది 15 meters. ఓకేనా, నెక్స్ట్ ఇంకా పాయింట్ ఏమన్నాడు మనకు, పాయింట్ టీ ఈజ్ 35 నార్త్ ఆఫ్ ఎస్. ఎస్కి నార్త్లో టీ, ఎస్కి నార్త్లో టీ, ఎస్కి నార్త్లో టీ. పియు వచ్చిండు, ఎస్ టీ. అసలు ఎస్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, ఆర్కి వెస్ట్లో ఎస్. ఓకే, ఇది ఎస్, వి కాదు. ఓకేనా, ఎస్. ఇప్పుడు ఏమన్నాడు, ఎస్కి నార్త్లో టీ ఆట 35. ఎస్ ఇక్కడ ఉన్నాడు, నార్త్ ఏటు, వీనికి పైకి, నార్త్ పైకి. ఎన్ని మీటర్స్ అన్నాడు, 35 అన్నాడు. ఆల్రెడీ 30 ఇక్కడ వరకు. సో 5 అని అంటే మనం కొంచెం ఎక్స్ట్రా గీసుకోవాలి, 5 meters. ఓకేనా, ఇది 5. ఎవరు ఉంటారంట, టీ అనేవాడు ఉంటాడంట. సో ఇలా గీసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ మనకు ఇచ్చిన దాన్ని రివర్స్ నుండి రావాలి. ఇప్పుడు పాయింట్ ఎస్ ఈజ్ 15 meters వెస్ట్ ఆఫ్ అంటే ఆర్కి వెస్ట్లో ఎస్ ఉంటాడని అలా అర్థం చేసుకోండి. అలా చేసుకొని ఇలా డ్రా చేసుకోండి. ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్స్ రీడ్ చేద్దాం. ఇఫ్ పాయింట్ బి ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ క్యూ అండ్ ఆర్. క్యూ అండ్ ఆర్కి ఎగ్జాక్ట్గా బిట్వీన్ ఎవరు ఉంటున్నారట, వి అనేవాడు ఉంటాడట, వి. ఓకేనా, వి అనేవాడు ఉంటే దెన్
how far and in which direction is point u with respect to v. v నుండి యూకి చూస్తే ఎంత డిస్టెన్స్ అండ్ ఏ డైరెక్షన్స్లలో ఉన్నాడు అని అడుగుతున్నాడు. వి నుండి యూకి ఎంత డిస్టెన్స్ ఉంది వి నుండి యూకి 20, ఇది 15, ఇది 5, ఇది 15, ఇది 5. ఇగో పి నుండి క్యూకి ఎంత ఉంది 20. సో వి నుండి యూకి ఎంత ఉంటుంది 20 మీటర్స్. అండ్ వి నుండి యూకి చూస్తే ఏ డైరెక్షన్లో ఉంది, వీకి ఏ డైరెక్షన్లో ఉంది, యూ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. సో మనకు ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, 20 మీటర్స్ వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చిండు. 4 of the following are alike in a certain way, so form a group. Which of the following does not belonging to that group? 5 ఇచ్చిండు, అందులో 4 ఒక టైప్ ఉంటాయి, 1 అనేది దాని లెక్క ఉండదు. అదేంటిదో చూద్దాం. పీటీ ఇచ్చిండు. పీటీ మనకి ఎలా ఉంది, ఇలా ఉంది సింబల్ పీటీ. ఓకేనా, నెక్స్ట్ ఏముంది, యూక్యూ ఉంది. యూక్యూ కూడా ఎలా ఉంది, ఇలా ఉంది. స్ట్రేట్ లేదు కానీ ఇలా ఉంది లైన్. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, ఆర్పి ఇచ్చిండు. ఆర్పి అనేది ఇటు సైడ్ వెళ్ళింది, ఇటు సైడ్. ఓకే, నెక్స్ట్ ఎస్క్యూ ఇచ్చిండు. ఎస్క్యూ కూడా ఇలా ఉంది. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, యూటీ ఇచ్చిండు. యూటీ కూడా ఇలా ఉంది. సో మొత్తం అన్నీ ఇటు సైడ్ వెళ్ళినాయి, ఒక ఆర్పి అనేది ఇటు సైడ్ వెళ్ళింది. సో మనకి ఇది ఒకటి డిఫరెంట్గా అనిపించింది కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమిచ్చిండు. ఇఫ్ పాయింట్ డబ్ల్యూ ఈజ్ ఇన్ 5 meters ఈస్ట్ ఆఫ్ యూ నుండి ఈస్ట్కి 5 meters. యూ ఎక్కడుంది మనకు, యూకి ఈస్ట్ ఎటు మనకు, యూకి ఈస్ట్కి 5 metersలో డబ్ల్యూ ఉంటారట. యూకి 5 meters డబ్ల్యూ ఉంటారట. ఓకేనా, డబ్ల్యూ ఉంటే ఏమన్నాడు, వాట్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఎస్ అన్నాడు. డబ్ల్యూ అండ్ ఎస్ దీనికి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఇది మిడిల్లో అన్నాడు. 30 meters అంటే ఇటు 15 ఇటు 15. సో డబ్ల్యూకి 15కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, 15 meters. సో మనకు ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, అందుకే మనము డైరెక్షన్స్ టాపిక్లో మనం ప్రాబ్లం చేసేటప్పుడు కంపల్సరీ ఈ డిస్టెన్స్ అనేది కరెక్ట్ వేసుకోవాలి. ఒకవేళ మిడిల్ అన్న ఇటు 15, ఒకవేళ మొత్తం ఇచ్చినా ఈ కిందికి ఎంత ఇచ్చిండో అది ఫస్ట్కి ఒక చిన్నగా కింద వేసుకోండి. అట్లా వేసుకుంటే మనకు చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. ఓకేనా, ఓకే. ఒకవేళ ఇదే ఫస్ట్ టైం మీ ఛానల్ చూసినట్లయితే బిఫోర్ టాపిక్స్ కూడా చూసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.